నమస్కారం అండి. నేను మీ గౌతమ్‌ని. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వింటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈ విశ్వం ఎలా పుట్టింది? అసలు శివుడు అంటే కేవలం ఒక రూపమేనా? లేక ఒక అంతులేని శక్తా? బ్రహ్మ, విష్ణువుల మధ్య జరిగిన ఆ భయంకరమైన యుద్ధం ఏంటి? ఇవన్నీ తెలియాలంటే మనం లింగ పురాణంలోకి వెళ్ళాల్సిందే. వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో ఒక అద్భుతమైన రహస్యం ఉంది. చాలా కాలం క్రితం, అంటే ఈ సృష్టి జరగకముందు, అంతా చీకటి. అప్పుడు బ్రహ్మదేవుడు మహావిష్ణువు మధ్య ఒక పెద్ద చర్చ మొదలైంది. నేనే గొప్ప, నేనే ఈ సృష్టికి మూలమని బ్రహ్మ. కాదు, నేనే అందరినీ రక్షించేవాడిని, నేనే గొప్ప అని విష్ణువు. ఈ వాదన కాస్త యుద్ధంగా మారింది. ఆ యుద్ధ జ్వాలలకు విశ్వమే కంపిస్తుంది. అప్పుడే వారిద్దరి మధ్య ఒక అద్భుతం జరిగింది. ఆ ఇద్దరి మధ్య అకస్మాత్తుగా ఒక భారీ అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. అది ఎంత పెద్దదంటే దాని మొదలు ఎక్కడుందో, చివర ఎక్కడ ఉందో ఎవరికీ అర్థం కాలేదు. ఆ అగ్నిస్తంభం వెలుగు ముందు సూర్యచంద్రులు కూడా దిగదుడిపే. అప్పుడు బ్రహ్మ, విష్ణువు ఒక నిర్ణయానికి వచ్చారు. ఎవరైతే దీని అంచును కనుక్కుంటారో వారే గొప్ప అని. 1000 ఏళ్లు గడిచినా విష్ణువుకి ఆ లింగం అడుగు దొరకలేదు. ఆయన ఓటమిని ఒప్పుకొని తిరిగి వచ్చారు. కానీ బ్రహ్మదేవుడు పైకి వెళ్తుండగా పైనుండి రాలిపడుతున్న ఒక మొగలి పువ్వు కనిపించింది. బ్రహ్మ ఆ పువ్వుతో ఒక అబద్ధం చెప్పించాడు. నేను లింగం చివరిని చూశాను అని విష్ణు దగ్గర సాక్ష్యం చెప్పు అని కోరాడు. కానీ అదే సమయంలో ఆ అగ్నిస్తంభం నుండి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ఆగ్రహంతో బ్రహ్మకు ఒక శాపం ఇచ్చాడు. అబద్ధం చెప్పిన నీకు లోకంలో పూజలు ఉండవు. అలాగే అబద్ధానికి సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును పూజకు పనికి రాకుండా శపించాడు. అందుకే మన శివ పూజలో మొగలి పువ్వు వాడం. బ్రహ్మదేవుడికి గుళ్ళు ఉండవు. చాలామంది లింగం అంటే కేవలం ఒక విగ్రహం అనుకుంటారు. కానీ పురాణం ప్రకారం లయనాత్ లింగముచ్యతే అంటే మొత్తం సృష్టి దేనిలో అయితే కలిసిపోతుందో అదే లింగం. ఇది ఒక నిరాకార శక్తికి గుర్తు. శివుడు అంటే రూపం లేనివాడు, అంతులేనివాడు అని అర్థం. ఈ పురాణం చదివితే మనలోని అహంకారం తగ్గి దైవచింతన పెరుగుతుంది. చూశారు కదా, మన పురాణాల్లో ఎంత గొప్ప విజ్ఞానం దాగి ఉందో. బ్రహ్మ విష్ణువులకే దొరకని ఆ పరమశివుని తత్వం మనకు ఎంతో నేర్పుతుంది. ఈ కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన పురాణ రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం.